ఎడారిలో సెలయేర్లు జనవరి 25వ తేదీ. నీ కంటిలోనున్న దూలము నంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. నీవు ఎవరికైనా మేలు చేస్తే దాన్ని ఎన్నడూ గుర్తు చేసుకోవద్దు. ఎవరి నుంచైనా మేలు పొందితే ఎన్నడూ మరువవద్దు. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు. ఈ మాటలు చాలా కాలం క్రితం వాషింగ్టన్ డీసీకి చెందిన మిస్ మేరీ స్టీవర్ట్ రాయగా, అమెరికాలో ఉన్న అనేక మహిళా వ్యాపారవేత్తలు, సంస్థలు ఈ మాటలనే తమ అధికారిక ప్రార్థనగా మార్చుకున్నాయి. ఓ దేవా, మా అల్పత్వాన్ని దూరం చేసి మా తలంపులో, మాటలో, క్రియలలో విశాల హృదయులమై ఉండేలా మమ్మును కనికరించు. తప్పులెనడం మాని స్వార్థాన్ని విడనాడే కృపనివ్వు. మేము సమస్త కపటవర్తనను విడిచి స్వీయ జాలి, పక్షపాతం లేకుండా ఒకరినొకరం ముఖాముఖిగా కలుసుకొందుముగాక. మేము ఎన్నడూ తొందరపడి తీర్పు చెప్పకుండా ఎల్లప్పుడూ ఉదార స్వభావులమై ఉందుముగాక. అన్నిటికీ సమయం తీసుకొని నెమ్మది, ప్రశాంతత, సాత్వికతతో ఎదగనివ్వు. శ్రేష్టమైన మా నిర్ణయాలను నిర్మొహమాటంగా, నిర్భయంగా ఆచరణలో పెట్టడం నేర్పించు. జీవితంలో పెద్ద పెద్ద సంగతులు ఎలాగూ ఉంటాయి, కానీ వ్యత్యాసాన్ని కలిగించేవి చిన్న చిన్న పనులే అని గ్రహించడానికి సహాయం చెయ్యి. ఒక సామాన్య స్త్రీ హృదయాన్ని తాకి తెలుసుకోవడానికి మేము ప్రయాసపడేందుకు ఓ ప్రభువా, మేము దయచూపడం మరువకుండా ఉండేలా సహాయం చెయ్యి. తగిలిన గాయాల గురించి నేల మీద, పొందిన మేలును పాలరాతి మీద లిఖించు. మన శత్రువులను మనం సాత్వికంతో ఓడించాలి, సహనంతో వారిని గెలవాలి. చెట్టు మొత్తాన్ని ఒక్కసారి ఎండిపోనీయకు. మనకంటే నిపుణుడైన తోటమాలి అదే చెట్టున పండ్లు కాయించగలడేమో. ఈ మాటలన్నది సెయింట్ గ్రెగరీ నజియాన్జెన్. శత్రువు మేలుకోరి మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తే పరలోకమంతా చెవియొగ్గి వింటుంది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.